కూటమి సర్కారు పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీ కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి, కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారు. కష్టాలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరకు వెళితే మీ ఊరు ఎక్కడుంది అనే స్థాయి నుంచి మీ సమస్యలు తెలుసుకోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే మీ ముందుకు వచ్చేలా పాలనను ప్రక్షాళన చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కష్టపడే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడితే మేం మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. మీరు సమస్యలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకు రాకముందే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం నందిగరువు గ్రామంలో గిరిజనులతో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 40 గడపలు ఉన్న నందిగరువు గ్రామానికి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు వేయించాం. గిరిశిఖర గ్రామాల్లో గర్భిణీళ్లు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఏజెన్సీల్లో డోలీమాతలు కనిపించకూడదని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నాము. మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఏనాడు మీ గ్రామానికి రాలేదు, మీ కష్టం వినలేదు. వారి హయాంలో నిధులు మళ్లించారు తప్పితే ఏనాడు కూడా అభివృద్ధి ఊసే ఎత్తలేదు. జలజీవన్ మిషన్ పథకంలో 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే గిరిజన గ్రామాల్లో 460 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. గిరిశిఖర ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్లు, ఇవ్వాల్సిన నీళ్లు, కట్టించాల్సిన పాఠశాలల భవనాలు ఇంకా ఉన్నాయి. రాబోయే కాలంలో నిబద్ధతతో వాటన్నిటినీ పూర్తి చేస్తామని అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లక్షలాది మంది మధ్య జరుపుకోవచ్చు. కానీ అరణ్యం మధ్యలో 40 ఇళ్లు మాత్రమే ఉన్న మారుమూల గిరిజన గ్రామంలో జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతంలో ఆవిర్భావ వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. 70 ఏళ్లుగా రోడ్డు చూడని గ్రామానికి ఈరోజు రోడ్డు వేయించాం. నేనే స్వయంగా వచ్చి నాణ్యతను పరిశీలించాను. ఇక్కడ ప్రజలు, యువత అండగా నిలబడితే అభివృద్ధి ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రాంతంలో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థి గెలవకపోయినా మేము ఎక్కడా వివక్ష చూపించలేదు. కూటమి ప్రభుత్వం వీరు ఓట్లు వేశారా లేదా అని చూడదు. మీరు బాగుండాలని మాత్రమే పనిచేస్తుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఇలాంటి మారుమూల గిరిశిఖర ప్రాంతాలకు రావాలంటే నాయకులు భయపడుతుంటారు. ప్రజల కోసం పనిచేసే నాకు అలాంటి భయాలు లేవు. మీ కోసం ఎలాంటి ప్రాంతానికైనా వస్తాను. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.